నానా మిమ్మల్ని నేనేం డబ్బులు అడగలేదే. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తి మొక్తా. రోజా మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ మాట్లాడితే ఆశ్చర్యపోవాలి. రోజా అనొచ్చండి ఎవరినైనా, కానీ రోజా అని ఎవరు అనకూడదు. వాస్తవం అధ్యక్ష. ఇది నియోజకవర్గాల్లో గాలిలో గెలిచిన గాలినా కొడుకులందరూ ఎమ్మెల్యేలు అదే చెప్తా ఉండారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజారా? అంటే ఇప్పుడు ఆవిడ ఎలా సమర్థించుకునే అవకాశాలు ఉన్నాయి తెలుసా అండి వంశీ గారు? చెప్పు. వాళ్ళ ఇంటి పేరు గాలి కాబట్టి నేను అలా అన్నాను అని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. లైవ్ లో ఉన్నారు రోజా గారు. రోజా గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. చిచి, అసలు ఆవిడ గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు సిగ్గండి. చిచి, అసలు ఆవిడ ఏం మనిషి అండి? ఆవిడ మాట్లాడుతుంది. ఆవిడైతే మాత్రం ఎవరు ఏడ్చిన వాళ్ళు ఎక్కిరిస్తుంది. ఆవిడ మాత్రం ఓ నోరేసుకుని ఏడుస్తుంది. ఏం చిల్లర్ కాదురా మీరు. ఆవిడ మాత్రం అందరినీ వాడు వీడు అది ఇదని తడుతుంది. ఆవిడ మాత్రం అందరు మర్యాద పూర్వకంగా మాట్లాడాలి. ఒళ్ళు పెంచడం కాదు, కథ బుర్ర పెంచు. నువ్వు ఏదిస్తే ఎదురుగా అదే వస్తుందని ఒకసారి ఆవిడే చెప్పింది. నువ్వు ఏదిస్తున్నావు అదే వస్తుంది. మీ నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ పైన మీరు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మళ్ళీ నా జోలికి వస్తున్నారు. మీరు చూసుకోండి చరిత్ర. చూడు, తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అవ్వని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి వ్యక్తిగతంగా ఎందుకు రోజా టార్గెట్ అవుతున్నారు? అటు చూడు బే. అంటే వేషాల కోసం మీరు ఎంత మందిని పడుకోబెట్టుకున్నారు, మీ తమ్ముడు ఎంత మందిని పడుకోబెట్టుకున్నాడో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఏంది మాటలు? ఇలా అవమానిస్తూ ఉంటే ఈ రోజు ఒక భర్తగా ఎంతసేపు అని కంట్రోల్ చేసుకోగలరు మా హస్బెండ్ అయినా? అదే విధంగా మీ తమ్ముడి పిల్ల రేణు చేసి ఒక సినిమా ఆర్టిస్ట్, ఆమె వేషాల కోసం ఎంత మందితో పడుకుందో కూడా అందరికి తెలియజేయండి. నువ్వు ఈరోజు భానుప్రకాష్ ఎంత సిగ్గు లేకుండా ఒక మహిళని చూడకుండా అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? ఒక హీరోయిన్ అని చూడకుండా మేకప్ తీసి మాట్లాడు. ఏ పెద్ద హీరోయిన్ అనుకుంటావు నువ్వు? జఫాదానా? ఒక తల్లి కడుపున పుట్టాడు కదా ఆయన. మరి తల్లి కడుపున పుట్టినవాడు తనకొక తల్లి చెల్లి భార్య ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ చెడ్డది, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ చెడ్డది, వాళ్ళ వంశమే చెడ్డదని మాట్లాడతారు. ఇలాంటి మాటలు చంద్రబాబు నాయుడు గారి చెవులకు చేరడం లేదా? నువ్వు తెలుసుకోకుండా తెలియకుండా మాట్లాడుకో. పవన్ కళ్యాణ్ లోకేష్ గారి చెవులకు చేరడం లేదా? నీ నాలుగు తిగిపోతుంది, మూసుకొని రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ గారు వైఫ్. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఆవిడ మీద ఈవిడ మాట్లాడిన మాటలకి మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఇలా వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా మాట్లాడారో వారింట్లో ఉన్నటువంటి మహిళలు కూడా వారిని సమర్థించరు. అసలు మామూలుగా ఉండదు, తలకాయ ఎగ్గబెట్టంటారే. ఒక మహిళని చూడకుండా, ఒక ఎక్స్ మినిస్టర్ అని చూడకుండా ఎంత చీప్గా మాట్లాడాడు అంటే, అటు చూడు, ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు లేస్తానంటే పళ్ళు రాలగొడతాను నవ్వావంటే. ఎవడో సీరియస్ గా నేను అడుగుతుంటే నవ్వు వస్తుంది నీకు? అతని క్యారెక్టర్ ఏంటో ఒకసారి అందరు అర్థం చేసుకోవాలి. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. మహిళలంటే ఆయనకి ఎంత చులకనో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక తల్లి కడుపున పుట్టాడు కదా ఆయన. తనకొక తల్లి చెల్లి భార్య ఉన్నప్పుడు అలాగే కదా ఇంకో మహిళ కూడా
పాచిపోయిన అన్నాన్ని పాయసం చేసుకుని అమ్ముకునే నువ్వు మానవతా దృక్పథం మదర్ తెరిసాల గురించి చెప్పకరోయ్, కాల్తుంది ఇక్కడ. మరి ఆయనకు తెలీదా ఇంకో మహిళకి గౌరవించాలా అన్న ఆలోచన లేదా? నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నాడు. ఇలాంటి హ్యాంగ్ చేసేయాలి, నటి రోడ్లో ఊరి తీసేయాలి. ఎంత అసహ్యంగా మాట్లాడాడు. ఏ హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. ఉండాలి, మరి బరి తెగించినట్టు మాట్లాడుతున్నావు. నీకు ఇస్తే కోటింగ్లు అందరూ ఇడు అత్తలాకుతలం అయిపోతావు. ఆమె 2000 రూపాయలకి ఏ పనినా చేసేది. మార్కెట్ లో ఉందా మాట, నాకేమో చెప్తారు. అంటే మార్కెట్ లో విన్నాను అంటారు. ఏ మార్కెట్ లో విన్నావు? చూడండి, ఎవరు రోజారావు పక్క బాగా మనం డాన్స్ లో చేసింది. ఆ ముసలోని మురగొండ గారు ఉంచుకుంది, మరి డబ్బు కోసం బతుకుతుంది. అలాంటిది మొత్తానికి దూరంగా వెళ్ళిపోయింది, ఇక్కడ ఉండలేక. విధి ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. ఆ ఫోటోలు చూస్తే నిజంగా సూసైడ్ చేసుకోవాలనిపించింది. చచ్చిపోమ్మా. ఆ రోజు అంత ఘోరంగా ఉండేది. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. ఆ రోజు అంత ఘోరంగా ఉండేది. సో నువ్వు ఏడిపించిన ప్రతి ఒక్కరి ఏడుపు ఈ రోజు నీకు తగిలింది. ఏమ్మా, ఆ ఫోటోలు చూస్తే నీకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. మా ఆవిడ మీద మార్ఫింగ్ ఫోటోలు, మా ఆవిడ ఓయో రూమ్ లో దొరికిందని వంగలపూడి అనిత గారి మీద. నాకే అట్లుంటే నా కొడుకు ఎలా ఉంటాయి చెప్పండి. అందరి ఉసురు తగిలి ఈ రోజు నువ్వు ఇలా అయిపోయావు. తారా బ్రాహ్మణ గారి మీద, వీళ్ళందరి మీద మార్ఫింగ్ ఫోటోలు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. దారుణంగా క్రియేట్ చేసినప్పుడు మీకేమో సూసైడ్ చేసుకోవాలనిపించింది, మా మాత్రం డీజే సాంగ్లు పెట్టుకుని డాన్స్ చేయాలనిపించిందా? మా ఇళ్ళ ఆడవాళ్ళకి కన్నీళ్ళు రావా? మీకొస్తే కన్నీళ్ళు, మాకొస్తే కుళాయి నీళ్లు. ఇంతటి రాక్షసత్వం ఎలా వస్తుంది వీళ్ళకి? అలాంటివి తయారు చేయడానికి ఇంతటి రాక్షసత్వం ఫారెన్కి వెళ్ళిపోయింది, యూఎస్కి వెళ్ళిపోయింది చదువుకోవడానికి. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి ఎవరిని ఏదైనా అంటావు. నీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు మర్చిపోలేదు, ఒక్క గంట కూడా, ఒక్క నిమిషం కూడా. కాబట్టి ఈ రోజు ఎవరో ఏదో అన్నారని దొంగ ఏడుపులు ఏడ్చే నిన్ను ఎవరు జాలితో కూడా చూడరని తెలుసుకో. నేను భరించలేదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.